గమనించిన ప్రభునందు ప్రేమైన సంగమా, ఏలే సమస్యలు పోతున్నా యెజ్బెల్ రాణి నన్ను చంపటమా, ఒక అన్యురాలైన యెజ్బెల్ రాణి చేతికి సాగుటమా అని ఏం చేసిన పరిగెత్తికి పారిపోతూ ఉన్నాడు. వెళ్ళిపోతూ ఒక బదరి వృక్షము చెట్టు కింద పట్టుకున్నాడు అంటున్నమాట. మరణాపేక్ష కలిగిన వాడు ఉన్నాడు, అంటే చచ్చిపోవడానికి ఇష్టపడుతున్నాడు. అయ్యా నిన్ను నమ్ముకొని నా జీవితంలో, నిన్ను నమ్ముకొని ప్రభావ ప్రకటిస్తున్న బ్రతుకుల్లో ప్రభావ ఒక యెజ్బెల్ రాణి నన్ను చంపటమా, తాను చేతిలో చావట కంటే ప్రభావ నేనంటూ తప్పించుకుని ప్రభావ నీ చిత్తమైతే నన్ను చంపేయి. ప్రజలాడు హల్లెలూయా. సమస్యలు పైన వాడుగా విన్నాడు, మరణాన్ని కోరుకున్నవాడు ఉన్నాడు. ఎందుకు ప్రభా ఈ బ్రతుకు నాకు, ఒక నేను అంటున్న మాట, నీ పనివాడిగా ఉన్నా వర్షం ఆగమంటే ఆగినది, పడమంటే పడినది. అద్భుతం చేయగలిగిన యొక్క ఏలియా ఒక స్త్రీ విషయం ఏం చేస్తాడు తెలుసా, భయపడిన వాడిగా ఉన్నాడు. దేవుని పిల్లల అంటున్న మాట, ఇతను పరిగెత్తుకుని వెళ్ళిపోతూ బదరీ వృక్షం చెట్టు కింద మరణాపేక్ష కలిగిన వాడై ఉండి పడుకుని చూస్తూ ఉన్నాడు దిగులుగా. ఆ క్షణం అంటున్న మాట, ఏలియా లే, నేనున్నా మర్చిపోయావా, ఒక స్త్రీ, ఒక మానవురాలైన స్త్రీ యెజ్బెల్ నేను సంబంధ జీవగల దేవుడున్నా, ధైర్యం ఇచ్చే దేవుడు విన్నా, నేనున్నా కానీ దిగులు చెందుతున్నామని ఏలియా ఏం చేసి తెలుసా, సమస్యల సమయాల్లో దేవుడు బలమైన వాక్కుతో బలపరచగలిగిన వాడిగా ఉన్నాడు. రోజుల్లో ఈ ఉదయకాల సమయంలో అంటున్న మాట, ప్రభునందు ప్రేమ సంగమా, శరీరం బలహీనతే, ఆత్మ బలపడాలి. శరీరం క్షీణించిపోవచ్చు, ఆత్మ పెట్టుకుండాలి. ఈ బాడీలో శరీరము ఆత్మ ప్రాణము ఇమిడి ఉన్నవి కాబట్టి మన మనుషులుగా కొన్ని విషయాల్లో రాక తప్పదు. అయినప్పుడు ఏం చేయాలంటే ప్రార్థన చేయటం మానకూడదు. సమస్యలను వాడిని దేవుడట బలమించి లేపేవాడిగా విన్నాడు. ఏలేనంటున్న మాట, చక్కగా లేపి ధైర్యపరుచంటున్న మాట, నేను చెప్పింది ఇచ్చే. ఆ స్త్రీ నుంచి మరణాపేక్ష కలిగిన వాడు ఉన్నావా, కోరుకుంటున్నావు కాదు కదా, నేను చంపడానికి కాదు ఇచ్చినది, ఆ సమస్యలను ప్రార్థన చేయాలి. మనం కూడా చాలా మంది ఎందుకై ఈ బ్రతకటం అనుకుంటా, ఎందుక ఈ శోధనలు భరించలేకపోతున్నానయ్యా, శోధన ఎటు చూసిన ప్రభా, బాధలు కబలించినవి నన్ను చుట్టూ ఉన్నవి, ఎటు వెళ్ళలేన ప్రభా, వెళ్ళలేకపోతున్నా, దానికంటే ఏంటంటే చావే మంచిదనుకుంటావు కాదు. దేవుని బిడ్డ, ప్రభునందు ప్రేమల సంగమ, మరణము పెట్టిన వాడే మరణమును పిలుస్తున్నా కదా. అవే నేను పుట్టించిన వాడి సమర్థం చూసుకున్న వాడిగా ఉన్నా, ప్రాణం ఇచ్చిన వాడే ప్రాణం తీసుకోవాలి, మనం తీసుకోకూడదు. కొన్ని సందర్భం అంటుంది, ఏలే కూడా అన్నాడు అలాగనే, నేను చనిపోతాను ఇంకెందుకు ఇక నాకు ఆశ, నేను నన్ను చచ్చిపోతానికి ఇష్టపడి ఆశ కలిగిన వాడు విన్నాడు. ప్రభుత్వ మాట, నీ ఆశ ఒకటి,